ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జనగామ జిల్లాగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మొట్టమొదటిసారిగా జిల్లాలో పర్యటించారు. నేడు పాలకుర్తి మండలం రాఘవపురంలో 35 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాఘవపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నా పేరు మహేష్. నేను లింగాపూర్ తండా షామీపేట మండల్ మేడ్చల్ జిల్లా నుంచి ఈ నెల 17వ తేదీ నాడు రైతే రాజు అని చెప్పేసి యాత్ర పెట్టుకొని కేసీఆర్ గారు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా నడిపిస్తున్న కేసీఆర్ గారి పాలన గురించి ఊరూరు తిరుగుకుంటూ తెలియపరచాలనే తపనతోటి ఈ నెల 17వ తేదీ యాత్ర స్టార్ట్ అయింది. 30 రోజులు తెలంగాణ యావత్తు తిరిగి మన కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు తెలియపరచాలనే తపనతోటి ఇప్పటి వరకు 8,372 కిలోమీటర్లు తిరిగి వస్తున్నాను. నీలమ్మ నవ్వింది, చిరువమ్మ నవ్వింది, ఓ నీలమ్మ నవ్వింది నిన్ను చూడగా తన ఎండిన బీడుల ఎద తీరగా. చిరువమ్మ నవ్వింది నిన్ను చూడగా తన చెదిరిన రూపాన్ని నువ్వు మార్చగా. కొడుకువై ధైర్యాన్ని నింపవయ్యా, పేద ముసలి వాళ్ళ పెద్ద కొడుకువై ధైర్యాన్ని నింపవయ్యా. ఆసరంటూ వాళ్ళ అండదండవై గుండెల్లో నిలిచావయ్యా. నీలమ్మ నవ్వింది, చెరువమ్మ నవ్వింది, ఓ నీలమ్మ నవ్వింది నిన్ను చూడగా తన ఎండిన బీడుల ఎద తీరగా. చెరువమ్మ నవ్వింది నిన్ను చూడగా తన చెదిరిన రూపాన్ని నువ్వు మార్చగా. నువ్వు పెద్దన్నవైనవయ్యా, కళ్యాణ లక్ష్మితో కన్నీళ్లను తీర్చి మా బతుకు మార్చవయ్యా. నీలమ్మ నవ్వింది, చిరువమ్మ నవ్వింది, ఓ నీలమ్మ నవ్వింది నిన్ను చూడగా తన ఎండిన బీడుల ఎద తీరగా. చిరువమ్మ నవ్వింది నిన్ను చూడగా తన చెదిరిన రూపాన్ని నువ్వు మార్చగా.
వస్తారని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మనకి సహకరించారు. అన్ని కమిటీలు ఉంటే గంగదేవి పెళ్లిని మించిన ఈ రాఘాపురం అని నేను ముఖ్యమంత్రి గారికి సందర్భంగా అది 30 గారు, మంత్రి చంద్రలాల్ గారు, మన పార్లమెంట్ సభ్యులు, మన జడ్పీ చైర్మన్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీ, స్థానిక సర్పంచ్ నాయకులకు నమస్కారం. చాలా సంతోషం. గంగదేవి పల్లిని మించి ఉన్నదని చెప్పండి ఆయన. చేయాలి, అది 2 నెలలు కాదు, ఇంకా బాగా కష్టం చేయాలి, పని చేయాలి. దానికి అటువంటి బాట మీరు పట్టింది కాబట్టి మీకు అందరికి కూడా నేను 2 చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నా. పట్టిన మార్గం మంచిది. ఇక్కడ ఈ గ్రామం ఇంకా ఫర్దర్ ఈ డెవలప్మెంట్ కోసం 30 ఇళ్ళు శాంక్షన్ చేయడానికి ఒక 30-32 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మొత్తం అయితే అని చెప్పినారు. వాటిని ఈ రోజు ఇప్పుడే శాంక్షన్ చేస్తాం. ఇంకో మంచి పని ఏం చేయాలంటే కుటుంబాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి. అందరూ కూడా బాగుపడాలి. గంగదేవిపల్లి కావాలంటే మొట్టమొదటి గ్రామంలో తిట్టుకుని బంద్ చేయాలి. పని చేసిండ్రా? ఏం చేయలేదు. మన లోపల కోపాలు, చిన్న చిన్న పంచాయతీలు ఉంటే అన్ని బంద్ చేయాలి. ఒకరిని చూస్తే చిరునవ్వుతో పలకరించాలి. అప్పుడే బాగా డెవలప్ అవ్వగలుగుతాం. మన లోపల దేవుడు మనకు చాలా శక్తి ఇచ్చింది కానీ మనకు తెలియదు. మనం సంఘటిత పడితే ఏళ్ళతో కొడతాం, దెబ్బ తగులుతుందా? తలగదు. అదే పిడికిలతో కొడితే దెబ్బ తగులుతుంది. ఒకటి ఏళ్ళలాగా ఉంటే ఎవరికి వాళ్ళు ఉంటాం. అదే పిడికిలైతే శక్తి వస్తుంది. గ్రామం అంతా కూడా ఏం చెప్పినా ఒకటే మాట మీద ఉండి అద్భుతంగా ముందుకు పోతామంటే చాలా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. నేను మీకు మాట ఇస్తున్నా. ఈరోజు ఇలా బస్సులో వచ్చినా కానీ రేపు ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా మనము పాడి పశువులు కొనుక్కుందాం, గవర్నమెంట్ నేను మంజూరు చేస్తాను. ఈ ఇల్లు ఆ ఇల్లు అని లేదు. మన దళిత బస్తీతో సహా ఊరందరూ కూడా ప్రతి ఇంటికి పాడి గేదెలు కొనిస్తారు మీ కలెక్టర్ గారు. అది కూడా మీ ఇష్టంలోనే కొనిస్తారు. ఎక్కడో కొనుకొచ్చి మీకు ఇవ్వడం కాదు. మీరు ఏది కోరుకుంటే అది. వాళ్ళకు 275 బర్రెలు తెచ్చిస్తే 13 లక్షల లీటర్ల పాల 13 లక్షల రూపాయల వర్తు. ఎన్ని ఇండ్లు అయితే ఉన్నాయో అన్ని ఇండ్లకు ఒక ఇంట్లో 2 మేజర్ ఉంటే 2 కూడా ఇస్తారు. ఆ ప్రకారంగా ఇంటికి ఒకటేనేం లేదు. 2 పెళ్ళైన వాళ్ళు ఉంటే 2 కూడా ఇస్తారు. ఎన్నైనా సరే కొనిస్తారు. కాబట్టి అవి కూడా మీరు బాగా ఉపయోగం చేసుకోవాలి. ఈ గ్రామానికి ఖచ్చితంగా ₹1 కోటి సీసీ రోడ్లకు కానీ దళిత బస్తీ నుంచి మొదలుకొని మొత్తం పనుల కోసం డెవలప్ చేయడానికి ₹1 కోటి ప్రత్యేకంగా నా నిధి నుంచి మంజూరు చేస్తా ఉన్నాను. దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. చిన్న గ్రామం అయినా నేను వచ్చిన కారణం ఏంటంటే గంగదేవిపల్లి మార్గంలో ఒక ఐకమత్యంతో ఊరంతా యూనిట్ గా ఉండి ముందుకు పోయే పని మీరు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. మీరు చేసే చాలా గొప్ప పని. మిమ్మల్ని చూసి చాలా గ్రామాలు నేర్చుకుంటాయి. ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా మంచి అనేది ఎక్కడ ఉన్నా 10 మంది నేర్చుకొని బాగుపడతారు. కాబట్టి ఆ మంచికి టార్చ్ బేరర్స్ లాగా, మార్గదర్శకుల్లాగా, కరదీపికల్లాగా బాల వికాస వారి సహకారంతో మీరు పనిచేస్తున్నారు. కాబట్టి అదే బాటలో ముందుకు పోయి గంగదేవిపల్లిని మించిన గ్రామంగా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. పాలకుర్తి మండలం బమ్మెరలో సీఎం కేసీఆర్ పోతన సాగు చేసిన పొలంను పోతన వ్యవసాయ బావిని సందర్శించిన అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభాస్థలం వద్ద సీఎం కేసీఆర్ బమ్మెర పోతనల మాత్యుల స్మారక నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్ర వలసవాదుల పోతనది కడప జిల్లా ఒట్టిమిట్టు అని పోతనను ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారన్నారు. జిల్లాకు వరాల జల్లు కురిపించారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి 40 కోట్లు మంజూరు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ శ్రీ దేవసేన శాల్వా జ్ఞాపికతో సత్కరించారు. ప్రియతమ ముఖ్యమంత్రి వచ్చి సభాస్థలికి విచ్చేస్తూ నిలబెట్టినటువంటి మహామనిషి పోతన గారు చెందిన భూమిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేము కొనిపెట్టారు. వారి దగ్గర పోతే మన ఇచ్చారు. దాన్ని
దాంతో నెగోషియేషన్ స్టార్ట్ చేసి సార్ ఈ భూములు కానీ అలా పెట్టించడం 5 ఏళ్ల నుంచి ఇప్పుడు మీ సహాయంతో సహాయంతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్స్చేంజ్ అయ్యింది. ఈ పోతన టూరిజం ప్యాకేజు మన బాధలను ఒక్కసారి ఆలోచిస్తే ఇలా భారీ దయ వల్లనే బొమ్మెర చెల్లకు నీళ్ళు వచ్చినాయా భారీ ఈ నీళ్లు వదిలిపెడితేనే మన బొమ్మెల పంటలు పండినాయి. రేపు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలైతే అందుకే వారు అడుగు పెట్టారు. వారిని మాట్లాడవచ్చింది కానీ మీ అందరి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. శాసనసభ స్పీకర్ గారు నరసింహాచార్య గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్ గారు, మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేరవారం రాములు గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా కలెక్టర్ గారు, బొమ్మర గ్రామ సోదరులు సోదరిమణులందరికీ నమస్కారం. 16 సంవత్సరాల క్రితం, బహుశా 15 సంవత్సరాలు అనుకుంటాను, ఉద్యమం ప్రారంభమైన 2వ సంవత్సరం నేను ఇక్కడికి గ్రామానికి రావడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 6-7 గంటల టైంలో వచ్చి ఇక్కడ పోతన గారి సమాధిని సందర్శించి గ్రామంలో సెంటర్లో కాసేపు మాట్లాడి కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంది నాతో మాట్లాడిన మిత్రులు ఆ రోజు వస్తుందా సార్ అని అడిగాను. తప్పకుండా వస్తుందని నేను చెప్పినారు. ఎందుకంటే ఒక మాట నేను ఆ రోజు చెప్పిన, సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏది కూడా అద్భుతమైన ప్రశస్తి ఉన్నటువంటి ఏ అంశమైనా మరుగున పడిపోయింది. చనిపోయిన పోతన గారు లాంటి ఆత్మలు కూడా తెలంగాణ వస్తే తప్ప మమ్మల్ని ఎవరు గుర్తుపట్టట్లేదని చెప్పి ఆక్రోశిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగానైనా సరే తెలంగాణ మనకు బతికిందని నేను చెప్పిన. 100% అనుకున్న ప్రకారం తెలంగాణ వచ్చింది. చాలా బాధపడే వాళ్ళం, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆంధ్ర ప్రాంతీయులు చివరికి ఎంతవరకు తెచ్చిందంటే మన పోతలను కూడా ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినారు. ఈయన కడప జిల్లా ఒంటిమిట్ట అని చెప్పినారు. చాలా దుర్మార్గమైన మాట. కాకతీయ రాజులు పరిపాలించే కాలంలో మహాకవి శ్రీనాథునికి పోతనకు ఉన్నటువంటి చుట్టరికం వల్ల ఆయన చాలా సందర్భాలలో ఇక్కడికి రావడం జరిగింది. అదంతా కూడా చరిత్ర ఉన్నది, పద్యాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. అయితే సమైక్య రాష్ట్రంలో మనం ఏది కూడా మనం కాకుండా పోయాం. తెలంగాణ మనుషులు కాలే, కవులు కాలే, నదులు కాలే, దేవుళ్ళు కూడా దేవుళ్ళు కాలే, అన్నీ కూడా నిరాదరణకు గురేని. అందువల్లనే ఉప్పెనలాగా విప్లవం పొర్లింది. ఎందుకంటే పోతన వారసులం కాబట్టి మనకు ఆ పౌరుషం ఉన్నది. కవులందరూ కూడా రాజులకు గ్రంథాలు ఇచ్చే భోగభాగ్యాలతో తొలుతూగేవాళ్ళు. కానీ పోతన దానికి భిన్నం. తిరుగుబాటు చేసి నేను నా కావ్య కన్యను రాజులకు ఇచ్చి ఆ పడుపు కూడు తినే దౌర్భాగ్యం నాకు వద్దు, మేము నాగలి దున్నుకుంటా అని చెప్పి ఆయన ఆలికులైననేమి కవు దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమని అని చెప్పి పద్యం చెప్పినాడు. భార్యను పిల్లల్ని రక్షించుకోవడానికి మనం ఆలికులం అంటే వ్యవసాయం చేసే రైతులమైతే డిగ్రీ కాలేజీలో ఉన్నాను. నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. డిగ్రీ కాలేజీలో, మా సిద్దిపేట డిగ్రీ కాలేజీలో మంచి బ్రహ్మాండమైనటువంటి సాహిత్య బ్రహ్మలు మాకు గురువుగా ఉండేవారు. పరాశరం గోపాలకృష్ణమూర్తి గారు అని చెప్పి నా తెలుగు హెడ్గా ఉండేవారు. వారు పోటీ పెట్టేది. నాకు ప్రతిసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చినారు. ఇది అన్యాయము, మీరు ప్రతిసారి చంద్రశేఖరరావుకి ఇస్తే మీరు పక్షపాతం ఉంది మీకు అని చెప్పినారు. కాంపిటీషన్ యొక్క శీర్షిక రాయవలసిన వ్యాసం ఏంటంటే నాకు నచ్చినటువంటి గ్రంథము, ఆ శీర్షిక రాయాలి. నేను నాకు టైం మర్చిపోయాను. నేను వాస్తవానికి గంట సమయం, కానీ నాకు 45 నిమిషాల టైం కూడా గుర్తుకొచ్చింది. అయ్యో ఇలా పోటీ ఉంది కదా అని చెప్పి నేను పరిగెత్తుకొని పోయినా. పెన్ను కూడా మర్చిపోయాను. నేను పెన్ను అడుకొని హాల్లోకి పోయి చూస్తే అది గ్రంథం ఉన్నది. గురించి మందార మకరందాలు అని చెప్పి ఒక చిన్న గ్రంథం, చిన్న పుస్తకం రాసిన, చాలా గొప్పగా రాసిన. టీకా టిఫిన్తో రాసి అదృష్టం కొద్దీ నేను కొనుక్కొని చదివినాను. అది చూసుకొని బ్రహ్మాండంగా 30 నిమిషాలు ఉన్న 30 నిమిషాలలో నేను వ్యాసం రాసిన.
అప్పచెప్పి పోయినా. మళ్ళీ నాకే ఫస్ట్ ప్రైజ్ డిక్లేర్ అయ్యి అయితే పెద్ద పంచాయతీ పెట్టిన మా మిత్రులంతా. ఇది చాలా టూ మచ్, మేము గంట రాసిన వాడు అర్ధగంట రాసిండు, అటెండ్ ఇస్తారా మీరు అని చెప్పి పంచాయతీ పెడితే ఆ ప్రిన్సిపాల్ గారు పాపం నేను రాసింది వాళ్ళు రాసింది మొత్తం తెప్పించారు. తెలుగు డిపార్ట్మెంట్ అంతా పిలిపించి మాట్లాడింది. రంగారెడ్డి గారు అని ప్రిన్సిపాల్ ఉండే మాకు మాట్లాడి ఎందుకు వేసింది మీకు మార్పు మీకు ఫస్ట్ ఎయిడ్ వచ్చిందో చూపెట్టమంటే ఆయన తీసి చూపించాడు. నాతో పోటీ పడ్డ వాళ్ళు నవలల గురించి రాసిన వాళ్ళు విజన పొడి సులోచన కానీ ఈ కానీ ఆ రాని నవలలు రాసిండ్రు. నేనేమో పోతన గారు రాసినటువంటి భాగవతం గురించి రాసిన. పోతన గారు ఎంత గొప్పదంటే చాలా చిన్న మాటలో, దాని పెద్ద సందులు సమాసాలు కఠినంగా ఉండదు, చాలా చిన్న చిన్న మాటలతోని పరమార్థాన్ని చాటి చెప్పినటువంటి మహాకవి ఆయన. ఇందు గలడు అందులేడని సందేహము వలదు. ఆయన భక్త ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరించి ఆ హిరణ్యాక్షుని ఎదిరించి మాట్లాడుతుంటే అరే ఎక్కడున్నారా నీ దేవుడు అని అంటాడు. అంటే నాయన నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, దేవుని గురించి అట్లా అనకూడదు, అంత అహంకారం పనికిరాదు అని చెప్పేటువంటి పద్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా చెప్పినారంటే, ఇందు గలడు అందులేడను సందేహము వలదు తండ్రి చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని చెప్పినాడు. అంటే ఎంత గొప్పవాడు. ఇందులు అందులు అన్నందుల్లోనే భగవంతుడు అనేటువంటి ఆ పరబ్రహ్మ ప్రతి దగ్గర నిక్షిప్తమైనటువంటి చెప్తాడు. లేడని చెప్పిన అట్టహాసంగా అహంకారం మాట్లాడితే ఏ స్తంభం పక్కకైతే నిల్చుండే ఆ హిరణ్యాక్షుడు మాట్లాడతాడో ఆ స్తంభాన్ని చీల్చుకొని దేవుడు అక్కడికక్కడనే వచ్చి ఆ హిరణ్యాక్షుని వధించి ఆ విధంగా భాగవతం అంతా నడిచింది. అంటే అంత గొప్పగా తేట తెనుగులో గొప్ప గొప్ప విషయాలను చెప్పగలిగేవాడు. నల్లని వాడు పద్మనయనముల వాడు అద్భుతమైన పద్యం. మందార మకరందం అంటే తేనె ఒలికినట్టుగా తేట తెలుగులో కవిత్వాన్ని చెప్పగలిగినటువంటి మహనీయుడు కూర్చొని ఎక్కడైతే కవిత్వం రాసిండో ఆ గడ్డ మీద రాస్తా ఉన్నాం. నేను ఎప్పుడో 40 ఏళ్ళ కింద చదువుకుని నాకు జ్ఞాపకం వస్తున్నాయంటే ఆ సమాధిలో నుంచి వస్తున్న ప్రేరణ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ గడ్డమాచం కావచ్చు, బొమ్మెర గడ్డమాచం అటువంటిది. అందుకే దయాకరావు తన తెలుగుకరు నన్ను ఇక్కడికి పట్టుకొచ్చి ఇప్పుడు ఏంటంటే నియోజకవర్గానికి కావాలంటే డబ్బులు ఇస్తావా లేవా ఈ సంగతి ఏందని ఎర్రటెండలో పట్టుకొచ్చి మీ దగ్గర తీసుకొచ్చి చాలా సంతోషం. పర్యటనలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంతో పాటు జిల్లాకు వరాల జల్లు కురిపించారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసం పెంబర్తికి 5 కోట్లు, వల్మిడికి 5 కోట్లు, పాలకుర్తికి 10 కోట్లు, బమ్మెరకు 7.5 కోట్లు, జఫర్గఢ్కు 6 కోట్లు, కిలాషాపూర్కు 4.5 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2 కోట్లు ప్రకటించారు. రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కాబట్టి మన జనగామ బిడ్డ కిలాషాపూర్ బిడ్డనే మాజీ డీజీపీ పేరువారం రాములు గారు ఇలా పర్యాటక శాఖ చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో 40 కోట్ల రూపాయలతోని ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ బాగు చేయడానికి ఒక ప్యాకేజీ రూపకల్పన చేసినారు. అందులో పెంబర్తికి ఒక 5 కోట్లు, పాలకుర్తికి 10 కోట్లు, వల్మిడి అనే రామాలయం దగ్గర 5 కోట్లు, బమ్మెరకు 7.5 కోట్లు, జఫర్గఢ్ కోటకు 6 కోట్లు, కిలాషాపూర్ కోటకు 4.5 కోట్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2 కోట్లతోని 40 కోట్ల రూపాయల ప్యాకేజీని డెవలప్ చేసినారు. బమ్మెర సర్పంచ్ గారు కూడా వచ్చి కొన్ని బమ్మెరకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నాకు దరఖాస్తు ఇచ్చినారు. ఆ దరఖాస్తు నేను దయాకర్రావు గారికి అందజేసినాను. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం డబ్బు నేను ఇక్కడ అనౌన్స్ చేస్తాను కాబట్టి దయాకర్రావు గారితో నేను కోరేది ఏంటంటే ఆ డబ్బుల నుంచి బమ్మెర గ్రామానికి కూడా మంచి డబ్బు పెట్టి ఈ టూరిజంకి వచ్చే డబ్బు మీరు పెట్టే డబ్బు కలిసి ఈ గ్రామం అంతా రేపు చాలా పెద్ద పెద్దలు రాబోతారు. కాబట్టి గ్రామంలో ఉన్న రోడ్డు వంకర టింకర్గా చిన్నగా సీసీ రోడ్డు ఉంది. ఒక బైపాస్ రోడ్ తీసినట్టయితే వచ్చేపోయే వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ బైపాస్ రోడ్ను నేను ఆర్ఎన్బి వాళ్ళకి చెప్పి ప్రత్యేకంగా కూడా శాంక్షన్ చేయిస్తాను. ఒకసారి అది అయిందంటే టూరిస్టుల రాకపోకలు బాగా పెరుగుతాయి, మంచి ప్రదేశం అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి నేను దయాకర్రావు గారు కోరుతా ఉన్నాను. మరి ఇంకా మేము ముందుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను ఈ రాఘవాపురం అనే గ్రామానికి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తానని చెప్పినాను. ఆ రోజు మళ్ళీ బమ్మెర కూడా తప్పకుండా వస్తా అని చెప్పి మనవి చేస్తూ నాకు సెలవు ఇవ్వాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. అలాగే శ్రీ డాక్టర్ దశమంత్ రెడ్డి గారు కూడా డాక్టర్ దశమంత్ రెడ్డి గారు బొమ్మెర ప్రాంతాన్ని సందర్శించడమే కాకుండా బొమ్మెర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించేందుకు సంసిద్ధత తెలియజేసినటువంటి పెద్దలు గౌరవనీయులు
ముఖ్యమంత్రి వర్యులకి మీరు ఇస్తానని మాట కూడా ఇచ్చారు. మీరు ఈ పాలకుర్తి నియోజకవర్గానికి నేను వచ్చి ప్రకటిస్తాని బొమ్మల టూరిజం ప్యాకేజీ 40 కోట్లు మీరు అనౌన్స్ చేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. జనగాం జిల్లాకు వచ్చింది, అది ఒక పాలకుర్తి కాన్స్టిట్యూన్సీకి కాదు, జనగాం జిల్లాకు మీరు ప్రకటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. పాలకుర్తి మండలంలో జూనియర్ కాలేజీ మీరు ఒప్పుకున్నారు, ఇస్తున్నా సార్. డిగ్రీ కాలేజీ ఒకటి ఒప్పుకున్నారు. చాకల ఐలమ్మ పేరు మీద మీరు సబ్యార్డ్ మంజూరు చేశారు. సబ్యార్డ్ ఐలమ్మ పేరు సాకల ఐలమ్మ, పుట్టిన గడ్డ పాలకుర్తి. మీరు సబ్యార్డ్ చేసి ఆ రోజే అన్నారు పాలకుర్తి సపరేట్ దాన్ని ఇక్కడ ప్రకటించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాకు 1000 బెడ్రూమ్లు 1000 డబుల్ బెడ్రూమ్లు మీరు మంజూరు చేశారు. మొన్ననే జీవో వచ్చింది. అదన తదిమై మన హాస్పిటల్ 100 పడకలు చేయాలి. తొర్రూరు హాస్పిటల్ డెవలప్ చేయాలి. కేంద్రంలో పాలకుర్తిలో కానీ తొర్రూరులో కానీ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ కావాలని మీకు నేను కోరేది. స్టేడియం కూడా మినీ స్టేడియం తొర్రూరులో లేదు. పాలకుర్తిలో పవర్లు కస్టర్స్ నేను ఒకటే మీరు అనుకుంటున్నారు. ఇక్కడ చేనేత కార్మికులు క్లస్టర్స్ పద్మశాలు సుమారు 40,000 మంది ఉన్నారు. ఇక్కడి మొత్తం సూరత్ అని ఇట్లా పోయారు. ఆ క్లస్టర్ మీరు వరంగల్లోనే ఉన్నారనుకుంటున్నారు, వర్ధనపేట ఉన్నారనుకుంటున్నారు, పర్కాలనే ఉన్నారనుకుంటున్నారు, కానీ హైయెస్ట్ పాలకుర్తిలో ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆ పవర్ లూల్ క్లస్టర్స్ లో అభివృద్ధి చేసేందుకు ఏదైనా టెస్టల్ ఏర్పాటు చేయవలసింది. కానీ గౌరవనీయులు సభాధ్యక్షులు దయాకర్ రావు గారు, శాసనసభ స్పీకర్ మత్స్యనాచార్య గారు, మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కడియం శ్రీహరి గారు, గౌరవ మంత్రివర్యులు చంద్రలాల్ గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు, మన ఎంపీలు సీతారాం నాయకుడు, ఎమ్మెల్యే రాజయ్య గారు, సభలో ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు గారు, ఉద్యమ నాయకుడు సోదరుడు గాంధీ నాయక్ గారు, సభలో హాజరైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారం. తింటుంటేనే కడియం శ్రీహరి గారు చెప్పినది ఏం తిన్నారు అంటే ఎర్రటెండ బాంబర స్పెషల్ అని చెప్పాలని చెప్పిన, అంతే కదా. లైట్గా మిమ్మల్ని కలిసి నమస్కారం చేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. ఒక మాట ప్రత్యేకంగా చెప్పాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయ అస్థిరత్వం సృష్టించి తెలంగాణను దెబ్బతీయాలని చెప్పి కొన్ని శక్తులు కుట్రలు చేస్తారు. మీ జ్ఞాపకం వస్తుంది, గవర్నమెంట్ పడిపోతుంది 4 రోజులకో 10 రోజులకో అనే స్టేట్మెంట్లు తరచుగా విరివిగా మీరు చూసేవారు. అటువంటి సందర్భంలో సరే, అంతకుముందు దయాకర్ రావు గారు వేరే పార్టీలో ఉన్నా మేము విభేదించుకున్నా, ఇప్పుడన్నా కనీసం మీరంతా తెలంగాణను బాగు చేయడం కోసం, ఉన్నది చేసుకోవడం కోసం మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరితే తప్పకుండా సారిగా మేము ఒకరిద్దరి మధ్యలో ఎందుకు మేము మొత్తం పెద్ద ఎత్తునే వచ్చి ఎట్లా కాపాడతామని చెప్పి మొత్తం తనే లీడ్ తీసుకొని బ్రహ్మాండంగా రావడం జరిగింది. 12 మంది ఎమ్మెల్యేలు వచ్చినారు. నేను మా ఉప ముఖ్యమంత్రి శ్రీహరి గారు, మత్స్యనాచార్య గారు అందరం కూడా మాట్లాడుకొని అట్లా వచ్చిన వాళ్ళని గౌరవించడం మన ధర్మం కదా, వాతావరణమే అనుకోవద్దని దయాకర్ రావు గారు సబ్సిడీ సీనియరు, వారికి ఏదైనా ఉత్తమమైన పదవి ఇవ్వాలి అని నాకు పార్టీలో చెప్పినారు. చెప్తే దయాకర్ రావు గారు నేను పర్సనల్ తీసుకుని మాట్లాడినాను. మీరేదైనా నాయకత్వం తీసుకోండి, పదవి తీసుకోండి అంటే ఆయన ఒకటే మాట అడిగినాడు. ఇప్పుడు కనుక నేను ఇమీడియట్గా మీరు ఇచ్చే పదవి స్వీకరిస్తే ఒక అపవాదం నా మీద వస్తుంది, నేను పదవి కోసమే చేరినట్టు చిల్లరైపోతున్నాను, కాబట్టి నాకు అక్కర లేదు. కానీ నాకు మాత్రం మీరు ఇంకొక పని చేయాలని చెప్పి అడిగినాడు. ఏం పని చేయాలంటే నాకు ఒక 100 నుంచి 150 కోట్లు నా నియోజకవర్గం అభివృద్ధికి కావాలి కదా, ఇస్తే చాలు, నాకు అదే పెద్ద పదవి అనుకుంటా అని చెప్పి దయాకర్ రావు గారు చెప్తే నేను చాలా సంతోషించిన. ఇక్కడికి కూడా కాదు, మీ ప్రజల సమక్షంలో మీ నియోజకవర్గానికి వచ్చే అదంతా కూడా నేను ప్రకటిస్తానని చెప్పి ఈరోజు మీ దర్శనానికి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రావడం జరిగింది. గుర్తు నుంచి నాంచారు మడూరు వరకు దానికి 30 కోట్ల ఉన్నా. సీసీ రోడ్ల గురించి నేను మాజీ ఎమ్మెల్యే గారిని కూడా అడిగినా, వార్డు కూడా అడిగినా 180 నుంచి 200 తాండాలు చిన్న పెద్ద కలిపి ఉన్నాయని చెప్పినారు. రోడ్లు సరిగ్గా లేవని చెప్పినారు. మనకి టీఎస్పీలో గ్రాంట్స్ ఉన్నాయి, ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఎస్సీ కాంపౌండ్ గ్రాంట్స్ ఉన్నాయి, ఇబ్బందులు లేవు. అన్ని గ్రామాలు తాండలు దళిత వాడలకు కలిపి మీరు కోరిన విధంగా 50 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకు మంజూరు చేస్తాం. రేపే వాటి ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీటీ రోడ్ల గురించి కూడా 50 కోట్లు అడిగినారు, తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేస్తాం. మీరు వివరాలు ఇమీడియట్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నాం. మంచి బాగులు ఉన్నాయి ఇక్కడ, కొడకల్ల వాగ్ కానీ ఇంకోటి కానీ
దేవురుకుల గారికి కట్టేది ఉండే గతంలో కడితే లాభం జరిగేది కరువు ప్రాంతం కాబట్టి అవి కట్టలేదు. 9 చెక్ డ్యామ్లు మీరు ఎస్టిమేట్ చేసి ఇస్తున్నారు, దానికి ఒక 25 కోట్ల రూపాయలు అవుతా ఉంది. దాని జీవో కూడా ఖచ్చితంగా రేపే ఇప్పిస్తాం, మీరు హైదరాబాద్ వచ్చి తీసుకోమని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కావాలన్నారు. సాక్షాత్తు విద్యాశాఖ ఆధ్వర్యం వహించే ఉప ముఖ్యమంత్రి గారి కింద మీ జిల్లాలో ఉన్నారు కాబట్టి వారు కూడా మీకు రేపే నుండి ఆర్డర్ ఇచ్చేస్తారు. ఆ మహిళా డిగ్రీ కళాశాల కూడా పాలకుర్తిలో శాంక్షన్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాను. మా వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెపరేట్ కావాలన్నారు. మరి నేను మార్కెట్ మంత్రి గారికి ఆదేశం ఇస్తాను, సెపరేట్ మార్కెట్ కావాలంటే చాలా చేసినాం. పాలకుర్తి కూడా చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు, ఆ ఆర్డర్స్ కూడా ఇప్పిస్తామని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా ఈ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి అది మీ ఎమ్మెల్యే గారు మీరు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మీ అవసరాలను బట్టి మీరు చేసుకున్నట్టయితే తగినటువంటి అభివృద్ధి జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాన్స్టిట్యున్సీ కేంద్రంలో జూనియర్ కాలేజీ లేదని చెప్తా ఉన్నారు, అది ఇవ్వగలుగుతామా లేదా నాకు తెలియదు. ఇవ్వగలిగే పరిస్థితి కనుక ఉంటే కొన్ని కొత్త జూనియర్ కాలేజీలు అనుకుంటా ఉన్నాం. అవి ఎందుకంటే మనకు సిబిఎస్ఈ సిలబస్లో 12th వరకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకుంటా ఉన్నాం. మరి జూనియర్ కాలేజీలు ఇంకా పెంచడం కరెక్టా కాదా నాకు పూర్తి అవగాహన లేదు. విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి కొత్త ఎన్ని వేల చాలా చోట్ల డిమాండ్ ఉంది, కొత్త ఇచ్చే కొంత పాలసీ తీసుకున్నప్పుడు తప్పకుండా పాలకుర్తిని కూడా దానిలో ఇంక్లూడ్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఇంకొక 1000 డబుల్ బెడ్రూమ్లు అదనంగా కావాలన్నారు. 1000 నేను ఇవ్వలేను, ఇక్కడ ఇస్తా అని చెప్పిన తర్వాత ఇచ్చి తీరాలి మాట అన్నామంటే ఒక 500 మటుకు తప్పకుండా అదనంగా ఈ కాన్స్టిట్యున్సీకి డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. 6 మండల కేంద్రాలకు కూడా దీనికి అదనంగా 6 కోట్ల రూపాయలు నేను ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నాను, కేవలం మండల కేంద్రాల్లో ఖర్చు పెట్టుకోవడానికి. కాబట్టి దాన్ని ఏ పనులు పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి, మండల కేంద్రంలో ఏది అత్యవసరం ఉంది, తర్వాత తండాలకు ఏం అవసరం ఉంది, మీకు సీసీ రోడ్లు ఎక్కడ కష్టం ఉన్నాయి, బ్లాక్ కార్డు శాంక్షన్ ఇక్కడ నాకు అది వివరాలు తెలియవు. మీరు మీ ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులు మీరంతా కూర్చొని సమన్వయం చేసుకొని ఆ పనులు చేయండి. 2-3 డేస్లోనే మీకు జీవోలు ఇస్తాం. ఈ మే నెలలోనే పనులు కూడా స్టార్ట్ చేసుకోండి. కొంతవరకు వర్షాలు వచ్చే వరకే మీరు పనులు చేసుకునే అవకాశం కూడా కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి JNTV తెలంగాణ. నమస్కారం.